అట్లే రైతు బంధు ఆ రోజు నేను ఇదే పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగు టింగున మౌతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పట్టాయని చెప్పినాం మనం. వీళ్ళేమన్నా ఇదే బచ్చలపేటలో చెప్పిన వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 పడతాయి అన్నారు అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటుండేది ఆపమని ఆపించింది. అంటే ఇచ్చే పైసలు ఏది ఇవ్వలేదు, 15,000 ఇస్తామన్నారు. మరి ఆ 15,000 దిక్కులేదు, ఈ 10,000 కూడా దిక్కులేవు. పడ్డాయి అందరికీ. ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయి మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఓసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా. కరోనా మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం. రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి ఇక కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడతాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందయా, 6 తారీఖుకేవి వాతావరణ శాఖ వాళ్ళు వాటిని పడతాయని అంటున్నారు. మరి చినుకు పడకముందే రైతు బంధు పోవాలి కదా, ఏం సంగతి పైసలు తయారు చేయండి అంటారు. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు, ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినాయి, పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అన్నారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమా గరీబ్ గాళ్ళు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడక ముందే పడాలి అన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు మన కేసీఆర్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన అరేపుడు పడ్డారే అంటే ఏం మాట్లాడిండ్రు, దానికి కూడా డైలాగ్ కొట్టిండ్రు. మేము రైతులకు ఆపినాం, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తాము అన్నారు. ఓ రోజు మాట్లాడింది మొన్న ఎప్పుడు, రైతులకు రైతు బంధు ఆపినా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు వేసిన అన్నాడు. పోనీ అదన్నా నిజమా? నిన్ననే మా చేరియాలకి టీచర్లు ఫోన్ చేసిండు, నాకు సిద్దిపేటకి వెళ్ళి ఉద్యోగస్తులు ఫోన్ చేసిండ్రు, అన్న 7 తారీఖు వచ్చింది ఇంకా జీతాలు వల్లేదే అంటూ. మరి ఎటు దిగినట్టు పైసలు? రైతులకు ఆపినా ఉద్యోగస్తులకు వేసినటివి, 7 తారీఖు వచ్చినా మా చేరియాల టీచర్లకు పైసలు వల్లే, మా సిద్దిపేట ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదంటే మరి ఎటు పోతున్నట్టు పైసలు? వ్యవహారం నడిపొస్తలేదా? వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా మీకు? ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలే తప్ప వ్యవహారం నడిపొస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తారు. 15 దిక్కులేదు, మరి 10 కూడా దిక్కులేదు కదా. అంటే ఎన్ని అబద్ధాలు ఒక్కసారి గమనించారు. మొన్న అసెంబ్లీ జరిగింది, ఇటనే అబద్ధాలు ఆడుతూ ఉంటే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాం. 2 ముచ్చట్లు అడిగిన. గతంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాంతానపల్లి కట్టిండు, దేవాదుల పనులు పూర్తి చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టించిండు, ప్రగతి భవన్ కూడా కట్టిండు. ప్రగతి భవన్లో అంటే ఏం అబద్ధాలు ఆడినప్పుడు, ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, బంగారం బాత్రూమ్లు ఉన్నాయనిగా ప్రజలకు అబద్ధాలు మాట్లాడి మన మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేసింది. మొన్న ఇప్పుడు ఎవరుంటున్నా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉంటుంది. మొన్న అసెంబ్లీ చాలా అంటే పట్టుకున్నా, అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, ఎందుకంటే మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు
150 బాత్రూమ్లు అన్నావు, బెడ్రూమ్లు అన్నావు, ఏమేమో మాట్లాడారు. ఇప్పుడు చెప్పవే, నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని రూములు ఉన్నాయో, అది ఏమున్నాయో లేచి చెప్పు అని అడిగినా. తలకాయ కిందకేసుకున్నాడు. ఇక లేస్తే వద్దు, మాట్లాడితే వద్దు, మరి ఉంటే చెప్పాలి కదా. అన్ని జూటా మాట.